హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ టేల్స్ విత్ హను. ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా పాలకూర ఉల్లికారం ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా 2 పాలకూర కట్టల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం చేసిన పాలకూరను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరగడం వల్ల పాలకూర త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లోకి 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, వాటితో పాటుగా ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లో మాత్రమే. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. చూసారా, ఆనియన్స్ కలర్ మారాయి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఫ్రై చేసిన వాటిని అన్నిటినీ ఒక మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వాటిలోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్ల కారాన్ని తీసుకొని మరీ పేస్ట్లా కాకుండా కచ్చా బచ్చాగా ఉల్లిపాయలు కనిపించేలాగా మిక్సీ పట్టుకోండి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, అలాగే 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు దంచినవి తీసుకొని బాగా ఫ్రై చేయాలి. తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూరను తీసుకొని ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఐదు నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పాలకూరను ఇలా తిప్పుతూ ఫ్రై చేయడం వల్ల పాలకూర బాగా మగ్గుతుంది. పాలకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్గా పాలకూరను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాలకూర లైట్గా మగ్గింది అని అనిపించినప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని చక్కగా కలిసేలాగా తిప్పండి. చూసారా, పాలకూర ఎంత చక్కగా మగ్గిందో. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తీసుకొని పేస్ట్ చక్కగా పాలకూరకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతా చక్కగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా పాలకూర ఉల్లికారం రెడీ. వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.